ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించాలి, నైపుణ్యం కిందకి మార్చాలి, తగిన అవకాశాలు కల్పించి విజయ తీరాలకి చేర్చాలి. ఓ నిజమైన మార్గదర్శే ఈ అసాధ్యాన్ని సాధించగలడు. ఎన్నో తలరాతల్ని తీర్చిదిద్దగలడు. అలాంటి ఓ అరుదైన వ్యక్తి గురించి మనం చెప్పుకుని తీరాలి. తన పేరు ఆనంద్ ప్రసాద్ గోపే. జార్ఖండ్ రాజధాని రాంచీ వెలుపల ఓ చిన్న ఊరు తనది. తను ఒక స్పోర్ట్స్ కోచ్. మంచి ఆదాయమే వచ్చే ఉద్యోగం. కానీ ఎందుకో తన చుట్టుపక్కల చూసిన ఆనంద్కు వెలితి కనిపించింది. ఆడపిల్లలకి టీనేజ్ రాగానే పెళ్లి చేసేసే పరిస్థితుల మధ్య తనున్నాడు. భారీగా కట్నాలిచ్చి రాజస్థాన్, హర్యానా లాంటి ప్రదేశాలకి వాళ్ళని పంపించేసేవారు. అక్కడితో తమ బాధ్యత పూర్తయిపోయినట్టుగా భావించేవారు. అక్కడ వాళ్ళు ఏమైపోతున్నా పట్టించుకునేవారు కాదు. దీనికి తన వంతుగా ఏం చేయవచ్చా అని ఆలోచించాడు ఆనంద్. తన చేతిలో క్రీడ అనే విద్య ఉంది కదా, దాన్నే ఆయుధంగా ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. 2013లో ఓ 15 మంది ఆడపిల్లల్ని పిలిచి వారికి ఫుట్బాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు ఆనంద్. ఈ విషయం విన్న వెంటనే రకరకాల మాటలు షికారు చేశాయి, వెక్కిరింతలు పలకరించాయి. ఆడపిల్లలు నిక్కర్లు వేసుకోవడం ఏంటంటూ నొసలు చిట్లాయి. ఇవేవీ పట్టించుకోలేదు ఆనంద్. తన లక్ష్యమల్లా ఆ మహాలక్ష్ములకు ఓ నైపుణ్యాన్ని అందించడమే, వారి కాళ్ళ మీద నిలబడేలాగా సాయపడటమే. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. ఆడపిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని ఒప్పించడం అసాధ్యంగా తోచేది. కానీ క్రమంగా ఒకరిని చూసి మరొకరు ముందుకు రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆనంద్ దగ్గర 300 మంది ఉచితంగా ఫుట్బాల్ నేర్చుకుంటున్నారు. వారిలో 250 మంది ఆడపిల్లలే. వారికి ఆటతో పాటుగా చదువు కూడా నేర్పేందుకు తగిన ఏర్పాటు చేస్తున్నారు ఆనంద్. తన నిబద్ధత చూసి దాతలు కూడా ముందుకొస్తున్నారు. ఆటగాళ్లకు కావలసిన క్రీడా సామాగ్రిని, దుస్తులని అందించేందుకు కావలసిన ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆనంద్ కృషి వృధా పోలేదు. తన శిష్యురాలు దేశ విదేశాల్లో జరిగే పోటీలకి అర్హత సాధిస్తున్నారు. 2022 ప్రపంచ ఫుట్బాల్ పోటీలకు సైతం తన శిబిరం నుంచి 2 క్రీడాకారిణులు ఎంపిక కావడం రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఆనంద్ ఏ లక్ష్యంతో అయితే తన శిక్షణను ప్రారంభించాడో అది కూడా నెరవేరుతోంది. చక్కగా ఆటలో రాణిస్తూ చదువుకుంటున్న పిల్లలకి చూస్తూ చూస్తూ ఎవరైనా త్వరగా పెళ్లి చేసి పంపించేసే సాహసం చేస్తారా? ఆ మాటకొస్తే ఆనంద్ చొరవతో మధ్యలోనే ఆగిపోయిన బాల్య వివాహాలు కూడా ఉన్నాయి. ఇలా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారిణులను తయారు చేయడం ద్వారా వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు ఆనంద్. ఇది ఆనంద్ కథ. ఓ మనిషి తన సాటి వారి గురించి ఆలోచిస్తే, వారికి దారి చూపే వెలుగుగా మారితే, మార్గదర్శిగా అండగా నిలిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చాటి చెప్పే గాథ.